ఇక్కడికి వచ్చిన మేధావులందరికీ, పర్యావరణ శాస్త్రవేత్తలందరికీ, సీనియర్ రాజకీయ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులకి, జర్నలిజం ద్వారా అసలు ఈ సమస్యని వెలికి తెచ్చిన పాత్రికేయులందరికీ, ప్రతి ఒక్కరికి నా తరపున, జనసేన తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి నాకు రాజకీయాలు ఇవన్నీ ఒక అధికారము ఇవన్నీ నాకు తెలియలేదు. కాకపోతే చాలా ప్రజా సమస్యల్ని ఎవరు పట్టించుకోకుండా కేవలం అధికారం కోసం వెళ్ళే విధానంలో ముందుకెళ్తుంటే చాలా ఇబ్బంది కలిగేది. తెలంగాణ రాకముందు తెలంగాణ తాలూకు దక్కన్ పీఠభూమి, రాళ్ళు ఇవన్నీ విధ్వంసం అయిపోతాం, చాలా బాధ కలిగేది. ఎవరు మాట్లాడరేంటి పర్యావరణ విధ్వంసం అయిపోతుంటాను. అలాగే పల్లెటూళ్ళు ఛిద్రం అయిపోతూ ఉంటే అభివృద్ధి పేరిటి మీద ఇవన్నీ బాధ కలిగించే అంశాలు నాకు. పల్లె కన్నీరు పడుతుందనే పాట కానీ ఇవన్నీ చాలా ఇవి కదిలించేసిన ఇవన్నీ. ఈ రోజున అడవులు నాశనం అయిపోతూ ఉంటే, నీళ్లు కలుషితం అయిపోతూ ఉంటే మాట్లాడాలంటే భయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఈ రోజున ఒక కేంద్రంలో ఒక పార్టీ ఉందో లేదంటే అంతకుముందని కాదు, కానీ బేసిక్ ఇది ఒక ఇంతమంది కలిసి ఈ వ్యవస్థను ఎదిరించడానికి ఒక వ్యక్తికి శక్తి సరిపోదు. ఇవన్నీ చూసి నాకు చాలా బాధ కలిగి నా వంతు కృషి ఏదైనా చేద్దామని చెప్పి దాంట్లో భాగంగా జనసేన పెట్టడం జరిగింది. చాలా బాధ కలిగించింది. పర్యావరణ విధ్వంసానికి ఎవరు మాట్లాడట్లేదు, ఏదో ఖచ్చితంగా బలంగా మాట్లాడాలి దీని మీద. అందుకే దాంట్లో జనసేన పార్టీలో ముఖ్య ఉద్దేశం పర్యావరణంతో పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని మేము కోరుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ సమస్య ఎలా ఉంటుందంటే, ఎక్కడో ఆ మోలర్ అని చెప్పి ఒక జర్మన్ లూథరన్ పాస్టర్ చెప్పినట్టుగా వాళ్ళు కమ్యూనిస్ట్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. ట్రేడ్ యూనియనిస్ట్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను ట్రేడ్ యూనియన్ సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత నేను జూని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను జూయిష్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. నన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు నా తరపున మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పి. అంటే ఇది నా సమస్య కాదు, ఒక 2000-6000 మంది ఉన్న చెంచుల సమస్య, లేదంటే ఇది తెలంగాణ సమస్య, లేదంటే ఆంధ్ర సమస్య అనుకొని, నా రాష్ట్ర సమస్య కాదు అనుకొని, కానీ ఇది మనుషుల సమస్య, ఇది మన సమస్య. ఇది చాలా బాధ కలిగించింది నాకు. ఇది మనది సమస్య. ఎక్కడో ఈరోజు నేను ఇక్కడ కదిలి రావడానికి నాకు నిజంగా నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇందాక మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ సరదాగా కాఫీలు ఛాయలు తాగడానికి వీళ్ళు పెట్టుకున్నారు. నిజంగా అలాంటి ఉద్దేశమే ఉండుంటే మామూలు కాఫీలు ఛాయలు తాగుతాం, ఇరానీ ఛాయల్లో కూర్చుంటాం తప్ప ఇంత కూర్చోబెట్టి ఇంత సీరియస్గా కూర్చోబెట్టి ఇంత మేధోమదనం చేసే అంత అవసరం మాకు రాలేదు. అలాంటి అధికారం కూడా మాకు అవసరం లేదు. అలాంటి చిల్లర రాజకీయ పోరాటాలు కూడా మేము చేయాలి. ఎందుకంటే 2009లో నేను ప్రజారాజ్యం పార్టీకి నేను ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఆదిలాబాద్కి పోతే, ఆదిలాబాద్లో చిన్నప్పటి గోండు ప్రాంతానికి పోతే చాలామంది అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఆ రోజు మాతో పాటు ఉన్న మాకు సపోర్ట్ చేసిన రాజకీయ వ్యవస్థ అంతా కూర్చోబెట్టి మీకు ఏం కావాలో అడిగంటే, మీకు బడి కట్టిస్తాం, గుడి కట్టిస్తాం అంటే ఒక పెద్ద ఆవిడ, కళ్ళు లేని పెద్ద ఆవిడ అడిగింది, మాకేం వద్దాయి కొంచెం మంచినీళ్ళు ఇప్పించాం. వాళ్ళు అడుగుతుంది, మంచినీళ్ళు అడుగుతుంది. ఆ రోజున అదృష్టవశాత్తు నెక్స్ట్ డే ఇలాంటి మీటింగ్ ఏదో ఉంటే నీళ్ళు బాటిల్ పెడితే అది తాగడానికి నాకు మనసు ఒప్పలేదు. ఒకవైపు ఏమో అక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్లో వాటర్ ఉందంటే నాకు కలిచేసింది. నా దగ్గర అంత శక్తి లేదు, అంత సంపద లేదు అంతమందికి నీళ్ళు ఇచ్చేది. కాకపోతే తప్పనైతే ఉంది. బాధల్లో ఉండే వాళ్ళకి ఆదుకోవాలన్న తపన ఉందో తప్ప నా దగ్గర నిజంగా అంత మేధాశక్తి కూడా లేదు, అంత ఆర్థిక శక్తి లేనివాడిని, కానీ మనసున్నవాడిని. అది ఆ రోజున ఏదో కొద్దిమంది స్నేహితుల సహాయం తీసుకొని బోరు పెడితే నీళ్ళు వచ్చినాయి ఆ రోజున. అది ఈ రోజుకి ఇంకా వస్తేనే నేను అనుకుంటా ఉన్నాను ఆదిలాబాద్ తాండాలో. అలాగే ఈరోజు నేను కదిలి రావడానికి వి హనుమంతరావు గారు రాకముందు నేను ఆఫీస్కి పోతా ఉంటే ప్రశాసన్ నగర్లో ఒక అబ్బాయి, ఒక 17 ఏళ్ల కుర్రాడు, ఒక చిన్నపాటి ఫైల్ పట్టుకొని బయట నుంచొని ఉన్నాడు. నాకు ఎందుకు అబ్బాయిని చూడగానే ఒకసారి లోపల పిలవాలనిపించింది. ఏదో బాధలో ఉన్నాడు అబ్బాయి అనిపించింది. చూస్తే అబ్బాయి చెంచుల జాతి చెందిన కుర్రోడు, 17 ఏళ్ల కుర్రోడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట. శివ పేరు.
ఆ అబ్బాయి వచ్చి కూర్చొని చెప్పింది, తపన పడిపోతున్నాడు, మాకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, మా ఇల్లు కొట్టేస్తున్నాడు, నన్ను అంటే నా జీవితం ఛిద్రం అయిపోతుందని చెప్పి 17 ఏళ్ళ కుర్రాడికి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామే మనం. ఇంత వ్యవస్థ ఉంది, ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక అభివృద్ధి అంటున్నాం మనం, ఇండియా సూపర్ పవర్ అంటున్నాం, కానీ ఒక 17 ఏళ్ళ కుర్రవాడికి భవిష్యత్తునికి మీద మనకి బలం ఇవ్వలేకపోతున్నాం, దానికి ధైర్యం ఇవ్వలేకపోతున్నా. నిజంగా బాధ కలిగింది. అబ్బాయికి నేను ఏం చెప్పానంటే, ఏం చేయాలి చెప్పి, నాకు నిజంగా నిస్సహాయత ఉన్నాను. ఏం చేయాలి చెప్పి, ఏదైనా మాట్లాడాలన్నా చెప్పన్నా కొంచెం, ఎందుకంటే మాకున్న స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదన్నా, మాకు ఏదైనా చెప్పు అంటే నీకు 10 మంది తెలుసు కదా అని. మేము గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫోన్ చేసి నేను నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేసి నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫోన్ పెట్టేస్తున్నారన్న. అంటే ఇది ఎక్కడో ఒక మారుమూల ఒక 17 ఏళ్ళ కుర్రవాడి తాలూకు వ్యధ నన్ను అమితంగా కదిలించేసింది. అంతేగాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఛాయలు కాఫీలు తాగడానికి అయితే నేను సమస్య. ఒక 17 ఏళ్ళ వాళ్ళు చెంచు కుర్రోడి తాలూకు వ్యధ బాధ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి, జీవిత కాలంలో ఒక ఎమ్మెల్యే సీటు రాకపోవచ్చేమో నాకు ఓకే, కానీ ఒకరి కన్నీళ్లు పట్టుకు మేము తొడవగలిగితే నాకు పార్టీ పెట్టినందుకు నిజంగా నేను ఆనందిస్తాను, నాకు అది సరిపోతుంది. ఇంతమంది ఈ సమస్య గురించి మాట్లాడటానికి నేను తెలుసుకోవడానికి వచ్చాను, నేను ఎక్కువ మాట్లాడడానికి రాలేదు, మీ దగ్గర వినటానికి వచ్చాను. నాదైన అంటే నాదైనా నేను ఏం కాంట్రిబ్యూట్ చేయాలో చెప్పండి. నేను నడిచి రమ్మంటే పాదయాత్రలు రమ్మంటే నేను వస్తాను, లేదంటే వాళ్ళు అడవుల్లో చెట్లు కొట్టేస్తుంటే చెట్టును పట్టుకొని నీ తల కూడా తీసేస్తానంటే దానికి సిద్ధంగా కూడా ఉంటాను నేను. అలాగే మన అడవుల్ని విధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడానికి మన ఇంతే నా నల్లమల యురేనియం అనేది చూస్తాం, యురేనియం ఎక్స్కవేషన్ అనేది నల్లమల మీద ఎక్కువ పెట్టిన తుపాకీ లాంటిది. ఖచ్చితంగా వాళ్ళు తుపాకీ కిందకి దించే వరకు ఉద్యమం చేయాలి, ప్రాణాలు పోయినా సరే. ఎందుకంటే మన పర్యావరణం మనం పరిరక్షించకపోతే, ఇందాక ఒక రెడ్ ఇండియన్ ట్రైబ్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడే మాటల్లో వాళ్ళు వచ్చి 7 తరాల కోసం మనం ఎలా ఉండాలని ఆలోచిస్తారు ప్రతి మాటలో. కానీ మనకి 7 తరాలు కాదు కదా, కనీసం 7 సంవత్సరాలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేవు మన వ్యవహార శైలి. ఇంతమంది మేధావులు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారు. మీరందరూ ఏదన్నా చెప్పి ఒక ప్రణాళిక ఇచ్చి దాని మీద మీరు నా వంతు నేను ఏం చేయగలను మీరు నాకు దిశానిర్దేశం చేస్తే, నేను మీతో పాటు ఒక సైనికుడిగా ఈ పరిరక్షణకి ఈ ప్రకృతి పరిరక్షణకి ఏం చేయమంటారో చెప్తే నేను కూడా మీతో పాటు ఒక అడుగు ముందుకు వేయడానికి నేను మనస్ఫూర్తిగా చివరి శ్వాస వరకు మీతో ఉంటాను. అలాగే ఎంతో చొరవ తీసుకొని నాకు ఎంతో గౌరవనీయులైన, నాకు ఇష్టమైన వి హనుమంతరావు గారు, అండ్ ఎక్కువ నేను మాట కూడా అనుకున్న వాళ్ళం మీ ఇద్దరం. కానీ మాకు దానికంటే కూడా మాకు ఇది మనుషులు ఏకం అవ్వాల్సిన సమయం, ఇది పార్టీలు ఏకం కాదు, ఇది మనుషులు ఏకమవుతున్న సమయం. ఇలాంటి గొప్ప అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకుంటూ, అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ పాపాలని అంటే చేసిన పాపాలను పాసం యాదగిరి గారు మాట్లాడు చేసిన పాపాలను మీరు కడుక్కోవాలంటే ఖచ్చితంగా అలాంటి పాపాలు ఎవరన్నా చేస్తుంటే ఇది మేము కడుక్కునే సమయం ఖచ్చితంగా మీ దగ్గర ఇస్తాం. ప్రతి రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలి దాన్ని. ఖచ్చితంగా అందరూ దీన్ని మీ మాటని మంచి చక్కటి స్ఫూర్తితో తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరు ఏ దిశానిర్దేశం రౌండ్ టేబుల్ చేస్తే దాన్ని మీతో పాటు నేను ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.